ఒక విషయం, నాకు మిగతా జిల్లాల గురించి కొంచెం అవగాహన తక్కువనే అనుకుందాం. మన నెల్లూరు జిల్లా గురించి మాట్లాడదాం. నెల్లూరు జిల్లాలో గత 5 సంవత్సరాల్లో ఏ తెలుగుదేశం పార్టీ లీడర్ మీదైనా ఒక స్థాయికి పెట్టాల. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 2 ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టారు. ఆ కేసులు నిలబడ్డాయా? నెల్లూరు సిటీ రూరల్ మీద పెట్టారు కదా కేసులు. అంతకుముందు ఎప్పుడైనా సంస్కృతి ఉండిందా? అంతకుముందు ఎప్పుడైనా ఉండిందా? పోయిన వైఎస్ఆర్సీపీలో మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా చూసామా? మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చింది, మళ్ళా కేసులు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఎక్కడో బయట ఎక్కడైనా జరిగితే అక్కడ ఏం జరిగింది అన్నది నాకు కొంత స్పష్టంగా మనకు తెలియకపోవచ్చు. మన నెల్లూరు జిల్లా పరిస్థితి తీసుకోండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు ఎవరి మీద ఏమి ఇబ్బందులు పెట్టినారు? హ్యాపీగా అందరూ కూడా ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు. కుల మతాల పార్టీలు ఏది చూసుకోకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందించారు. ఇంకా మా పార్టీ వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు మందలించేవాళ్ళు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. సో అట్లా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని పొలిటికల్ రివెంజెస్ తీర్చుకోవాలని ఆలోచన లేదు. రాజకీయాలు వదిలేయండి, ప్రజలకి సేవ చేయండి, గడప గడప తిరగండి, ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు తెలుసుకోండి, వాళ్ళ కోసం మీరు పాకులాడండి అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆశీస్సులతో నాయకులందరూ కూడా తిరిగి కష్టపడి పనిచేయడం జరిగింది. ఈరోజు చూస్తా ఉన్నాం ఎంత ఘోరాలు జరుగుతా ఉన్నాయో. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా అటువంటి లక్ష్య సాధింపులకి వెళ్ళాల. అసలు ఈ విద్యార్థి అనే అతను ఈ రుస్తుం మైనింగ్ సంబంధించినటువంటి ఓనర్, మాజీ ఓనర్. ఆయనకు 2016లోనే ఆయన కట్టాల్సినటువంటి ప్రీమియమ్స్ కానీ అవన్నీ కట్టకండి అంటే అది రెన్యువల్ చేసుకోక అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకా ఆయనకి ఏ విధమైనటువంటి హక్కు లేదు. సరే, మీరు ఆయన తీసుకున్నటువంటి కేసును కనుక మీరు కన్సిడర్ చేసే పని అయితే అది పబ్లిక్ ప్రాపర్టీ, అది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అయితే కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కదా. గవర్నమెంట్ ప్రాపర్టీ కానప్పుడు యాక్షన్ ఎందుకు వస్తాయి మీకు అందరికీ కూడా? పబ్లిక్ సంబంధించినటువంటి ఎందుకు వస్తాయి యాక్షన్ కూడా? అసలు ఆయనకి ఏం సంబంధం? ఆయనకి కాదు, ఎక్స్పైర్ అయింది, గవర్నమెంట్ కి సంబంధించి. మీరు పెట్టినటువంటి కేసుల్లోనే అది గవర్నమెంట్ కి సంబంధించింది, అక్కడ పర్మిషన్ లేకుండా, గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేకుండా చేస్తారని మీరు పెట్టినటువంటి కేసు. కాబట్టి ఆయన దగ్గర మళ్ళీ కంప్లైంట్ పెట్టించడం, దాని బేసిస్ కేసులు పెట్టడం కూడా, ఇవన్నీ కూడా ఫాల్స్ కేసెస్ అనేది ఈరోజు ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అభిప్రాయం. డెఫినెట్ గా పెట్టింది అయితే ఇప్పుడు మళ్ళా ఏదైతే డిపార్ట్మెంట్ నుంచి ఆ రోజు క్లీన్ చిట్ ఇచ్చి అక్కడ బాగా జరిగిందని చెప్పి 2024 జనవరిలో ఏదైతే రిపోర్ట్ వచ్చిందో, మళ్ళా అదే డిపార్ట్మెంట్ అదే ఆఫీసర్స్ దగ్గర మళ్ళా కూడా కేసు పెట్టించినారు. ఈ కేసులు ఆ కేసులు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే ఒక 100 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగలకుండా పోద్దాన్న ఉద్దేశంతో కనిపించినోడి మీద కనిపించినట్టు కేసులు పెట్టుకుంటా పోవడం, కనిపించడం మీద కనిపించినట్టుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పెట్టడం, వాళ్ళ మీద ఇవన్నీ చేస్తే ఎక్కడో దగ్గర గోవర్ధన్ చిక్కకపోతే జయవర్ధన్ తీసుకొచ్చి లోపల వెళ్ళిపోతాం అనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన అయితే కనపడట్లా. మీరు అన్నట్టుగానే ఆయనకి ఏ సంబంధం? ఆయన ఎందుకు పెట్టారు? విద్యాకిరణ్ గారికి ఏ సంబంధం ఉంటే ఆయన కేసు పెడతారు? ఇప్పుడు మన టార్గెట్ ఒక్కటే, గోవర్ధన్